ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశిక్షణ మహా అభియాన్లో భాగంగా ఇవాళ నేను భీమవరం రావటం జరిగింది. ప్రశిక్షణ అనేది మా పార్టీకి సంబంధించిన నిరంతరం చేసే ఒక కార్యక్రమం. ప్రతి 3 సంవత్సరాలకి క్రమం తప్పకుండా కొత్త కార్యవర్గాలు ఏర్పాటు చేసుకోవటం, జిల్లా కార్యవర్గాలు, జాతీయ కార్యవర్గం ఏర్పాటు చేసుకోవటం, ఆ విధంగా క్రమం తప్పకుండా అధ్యక్షులు మార్పు, ఆ విధంగా సంస్థాగత నిర్మాణం కలిగిన మా పార్టీ కొత్తగా ఎవరైతే పార్టీలోకి వచ్చారో, అలాగే ఎవరైతే చాలా సంవత్సరాలు పార్టీలో పనిచేస్తున్నారో అందరినీ కూడా కార్యోన్ముఖులు చేసే ఒక కార్యక్రమం ఈ యొక్క శిక్షణా తరగతులు. ఆ విధంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతుంది. ఆ విధంగా ఒక పక్క ప్రభుత్వం, ఇంకో పక్క పార్టీ, రెండింటినీ ఒక క్రమబద్ధంగా పెంచే ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అలాగే మా యొక్క జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారి నేతృత్వంలో పార్టీ ఆ విధంగా నడుస్తుంది. ఏ పార్టీకి లేని యొక్క ఆలోచన బీజేపీకి ఉందంటే పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. కనుక ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదైతుందో పార్టీలో కూడా ప్రతిస్పందించాలి. అలాగే పార్టీ యొక్క నిర్మాణం కూడా జరగాలి. ఆ విధంగా జరుగుతూ ముందుకెళ్తున్నాం. అనేక రకాల విజయాలు సాధించాం. 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఈ విజయాలన్నీ మనం చూస్తున్నాం. ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ అంటే ఒక పరివర్తన ఏదైతుందో ఇవాళ దేశంలో చూడడానికి వచ్చింది. కేవలం వస్తు విషయ కాదు, అనేక రకాల మైండ్ సెట్ భారతీయులందరూ కూడా లేచి నిలబడి గర్వంగా ఐఎమ్ ఇన్ ఇండియన్ అని చెప్తున్నారు. కేవలం మనమే కాదు, ఎవరైతే భారతదేశాన్ని ఆరిజిన్లో ఉండేవాళ్ళు, పీపుల్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటారు, వాళ్ళు కూడా, అంటే ఎన్నో తరాల క్రితం వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, వాళ్ళు ఆ దేశస్తులు అనుకునే వాళ్ళు కూడా మా మూలాలు భారతదేశంలోనే లేచి నిలబడుతున్నారు. ఆ విధంగా ప్రపంచం అంతా భారతదేశం పట్ల చూసే దృక్పథం మారింది. అలాగే దేశం ఇవాళ దిగుమతుల దేశంగా కాకుండా ఎగుమతుల దేశంగా ఎదిగింది. మనం రక్షణ రంగంలో కానీ, విదేశాంగ విధానంలో కానీ, అనేక రకాల విషయాల్లో ఆర్థిక రంగంలో కానీ ప్రగతి సాధిస్తూ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా, అతిపెద్ద సైనిక శక్తిగా, అలాగే విదేశాంగ నీతితో మనకి తిరుగు లేకుండా ముందుకెళ్తున్నాం. కనుక ఈ దేశాన్ని ఆ విధంగా తీసుకెళ్లిన నేత ఈ యొక్క 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ ఈ యొక్క నెల రోజుల పాటు చేయబోతున్నాం. 11వ తారీఖు ప్రారంభమై 31వ తారీఖు వరకు నడుస్తుంది. అలాగే ఈ మధ్యలో జరిగే పర్యావరణ దినోత్సవం కానీ, అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ చేసే విధంగా ముందుకెళ్తాం. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కలవడం జరిగింది. 12 వసంతాల యొక్క పరిపాలన, అలాగే 2 సంవత్సరాల కూటమి పరిపాలన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏవైతే విజయాలు ఉన్నాయో వాటన్నిటిని ప్రజలకు చూపించే విధంగా పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్స్ నిర్వహించుకోబోతున్నాం. ప్రతి ఊర్లో కూడా వీటన్ని ప్రజలకు తెలియజేసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేయబోతున్నాం. యోగా దినోత్సవం కూడా యోగాంధ్రగా నామకరణం చేయడం జరిగింది. కనుక దాన్ని సార్థక నామం చేసే విధంగా ఈసారి కూడా ప్రతి గ్రామంలో యోగా తరగతులు నిర్వహించుకోవటం, అలాగే యోగని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అటువంటి నేత ఇవాళ దేశానికి ఉండటం ఏదైతే మనందరికీ గర్వకారణం. కనుక ఆ యొక్క స్ఫూర్తితో, ప్రేరణతో కార్యకర్తలు ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమాలు పెట్టింది. సార్, పవన్ కళ్యాణ్ మాత్రమే వైసీపీలో కూడా వెళ్ళగాలో మీకు దమ్ము ధైర్యం అంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయండి, లేదంటే కనుక మమ్మల్ని అరెస్ట్ చేసి నీ క్యాపిటల్ కూడా 10 ఎకరాలు పొలం ఇస్తానని చెప్పి కామెంట్ చేస్తాను. అంటే ఏవి జరిగినా కూడా దీని వెనకాల ఒక కుట్ర అయితే ఉంది, ఒక మైండ్ గేమ్ అయితే ఆడుతుంది. ఇవాళ తెలంగాణ వాదాన్ని స్వయంగా సొంతగా తీసుకొచ్చి లేపాలని కాదు, అలాగే వీళ్ళందరూ తిట్టాలని కాదు, ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇవాళ కూటమి ఆధ్వర్యంలో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది. నెంబర్ 1 స్టేట్గా మారబోతుంది. దేశంలో, ప్రపంచంలో ఉండే పెట్టుబడులన్నీ భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి రావటం చూసి చాలామందికి కంటగింపు ఉంది. ఈ ప్రభుత్వం ఈ విధంగా ఉండకూడదు. నరేంద్ర మోడీ గారికి నష్టం కలిగించాలి, చంద్రబాబు నాయుడు గారికి నష్టం కలిగించాలి, పవన్ కళ్యాణ్ గారికి నష్టం కలిగించే ఒక ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ మాటలు. ఈ మాటలకి, ఇటువంటి చేతలకి మేము బెదిరి ఆ విధంగా ప్రవర్తించే అవకాశం లేకుండా మేమందరం కలిసి వెళ్ళే విధంగా, అందరి మధ్య విభేదాలు లేకుండా, అటు తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, 2 తెలుగు రాష్ట్రాల యొక్క ప్రగతికి ఆలోచన చేసే కూటమి భారతీయ జనతా పార్టీ ఆ విధంగానే ఆలోచన చేస్తుంది. కనుక ఇటువంటి ప్రలాపనలు ఏవైతున్నాయో, విరుద్ధ ప్రలాపనలు, వాటిని ఆ విధంగానే దాన్ని తిరస్కరిస్తూ దాన్ని ఎక్కడ కూడా ఆలోచనలు పెట్టుకోకుండా ముందుకెళ్ళాలి. సార్, పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని చెప్పులతో కుట్టి దాన్ని ఎలా చూస్తారు సార్? అంటే ఇవన్నీ కూడా దాష్టికాలు. అవి చేయడం వల్ల ఏదో జరిగింది అనుకోండి, కానీ నష్టం చేకూరుస్తున్నారు. కేవలం మా ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఇటువంటి ఆలోచన కూడా తప్పు. దీన్ని సమసిపోయిన వివాదాన్ని మరింత రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఈ యొక్క ఆలోచనని విరమించుకోవాలి. ఎవరెవరైతే చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి గారు కానీ, మిగతా వాళ్ళు కానీ ఆలోచన చేసుకోవాలి. దానివల్ల ఏం జరుగుతుంది, నష్టం వాళ్ళకే జరుగుతుంది. కనుక ఆ నష్టాన్ని నివారించాలని వాళ్ళు కొంత ఆలోచన చేయాలి. పక్క రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి పట్ల ఆ విధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.